యాక్చువల్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ రీల్కి నా వాయిస్తో మాట్లాడడం. ఇదైతే మహాశివరాత్రి రోజు వీడియో. చాలా అనుకొని ఫైనల్లీ మురుగేష్ పాల్యాలో ఉండే శివాశివోహం టెంపుల్కి వెళ్దామని నేను నా ఫ్రెండ్ డిసైడ్ అయ్యాం. ఓకే, డిసైడ్ అయ్యాం కదా అని వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే నార్మల్ క్యూ రోడ్లోకి ఉంది. 2 days పడుతుంది దర్శనానికి. సో వీ హ్యాడ్ 2 options దట్ డే. 250 and 500 టికెట్ ఉంది. 250లో కూడా చాలా క్యూ ఉంది. సో ఎందుకులే అని చెప్పేసి 100 tickets తీసుకున్నాం. అలా వెళ్తుంటే అనిపించింది క్యూ ఏం లేదు అనుకున్నట్లే హ్యాపీగా వెళ్తున్నాం నడుస్తూ. ఇదైతే మాకు ఒక టోకెన్ ఇచ్చారు చెప్పులు పెట్టినప్పుడు. కొంచెం లోపల ఎంటర్ అవ్వగానే చూసాం క్రౌడ్ ఉందనేసి, సరే అలా ఒక వీడియో తీసుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకి మెడిటేషన్ చేసి చూపిస్తారు పోస్టర్లో. అలా చూస్తుంటే అక్కడ కొన్ని కోట్స్ రాశారు, మంచిగా యోగా ఎందుకు చేయాలి ధ్యానం అని. ఇక్కడ చూస్తే ఎంట్రీ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది. దూరం నుంచి ఆ కేవ్స్ మధ్యలో మహాదేవుని. అలా లోపలికి వెళ్తుంటే మళ్ళీ టికెట్స్ అన్నారు. ఏంటప్ప టికెట్స్ అంటున్నారు అనుకుంటే 2 types of టికెట్స్ ఉన్నాయి అక్కడ కేవ్స్ అన్నీ చూడడానికి. ఇంకో సెకండ్ టికెట్ 150 వచ్చేసి మనకు రుద్రాక్షలు, తర్వాత ఒక ఆరెంజ్ థ్రెడ్ అనేటివి ఒక బౌల్లో ఇస్తారు. అలా లోపలికి వెళ్తున్నాం. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ శివరాత్రి రోజు దేవుని చూడడానికి క్యూలలో వస్తున్నారు. ఇదిగో ఇక్కడే మనకు ఒక బౌల్లో రుద్రాక్షలు ఇస్తారు. అలా 150 ఉంటాయి రుద్రాక్షలు, వేస్తూ వెళ్ళాలి. నేను వేస్తున్నా చూడండి ఒక్కొక్కటి. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఒక్కొక్క రుద్రాక్ష వేస్తూ నడుస్తుంది. అలా కొంచెం ముందుకెళ్ళాం. చూస్తుంటే అందరూ చాలా ప్రేమగా భక్తితో శివయ్య కోసం వచ్చి ఎంతోసేపు అక్కడ నిలబడి ప్రతి ఒక్కటి చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే మనకు ప్రేమతో శివలింగానికి అందరూ పాలాభిషేకం చేస్తున్నారు. సరే అని చెప్పేసి అలా క్యూలో ఉన్నామా, వెళ్తూ ఉన్నాం. చూస్తే ఇక్కడంతా ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుండే. చూడండి ఎంత బాగా చేశారో. ప్రతి ఒక్కరూ శివుడికి మొక్కుతూ ప్రేమగా ఎంతో అభిమానంతో చేసింది. ఇక్కడ చూస్తే నేను చేస్తున్నాను, ఆయన చెప్తున్నాడు ఒక గ్లాస్ అని, కానీ నేను ఆల్రెడీ 2 times చేసేసాను, మొత్తం 3 times. ఇక్కడ చూస్తే పైకి వెళ్ళాలి, వినాయకుడు పెద్దగా కనిపిస్తాడు. అయ్యో బాబు, ఇక్కడ కూడా ఫుల్ క్యూ అండి, ఏం చేస్తాం. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక చెట్టులాగా కనిపిస్తుంది. మనకు ఫస్ట్ ఆరెంజ్ థ్రెడ్ ఇచ్చారు కదా, అక్కడ అది కట్టేయాలి. ఇంకైతే మన బుజ్జి వినాయకుడిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. అలా బుజ్జి వినాయకుడి దర్శనం తర్వాత కేవ్స్లోకి వెళ్ళాలన్నారు టికెట్ చూపిస్తే. వెళ్తున్నాం. చూడండి హరిద్వార్ అని ఉంది. అక్కడ హరిద్వార్ అని రాసి కింద మహాశివలింగాన్ని పెట్టారు. చాలా పూజలు చేశారు. తర్వాత రిషికేశ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది లోపల. కేవ్స్ అంటే చాలా మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్. ఇదైతే నా లైఫ్ టైంలో ఎంతో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట. కొంచెం పైకి ఇక్కడైతే చూడొచ్చు గ్లాస్లో శివలింగంతో పాటు మహాశివుని కూడా ఏర్పాటు చేశారు. మేము తర్వాత ఒక రౌండ్ వీడియో తీసుకున్నాం ఇద్దరం. ఇక్కడ చూస్తే కేదార్నాథ్ జ్యోతిర్లింగాలు ఎలా అయితే అక్కడ ఉంటుందో ఇక్కడ గ్లాసెస్లో అన్నీ సెట్ చేసి పెట్టారు. ముందుకు వెళ్తుంటే ఫుల్ డార్క్గానే ఉంది. సరే అని చెప్పి ఐస్తో చేసిన శివలింగానికి నమస్కరించుకొని వెళ్తున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కోరుకుంటుంది నాకు ఫాస్ట్గా పెళ్ళి అయిపోవాలి, మంచి హస్బెండ్ రావాలని. అలా ఒక కేసులో వీడియో తీసుకొని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సరే అని చెప్పి మళ్ళీ ఫుల్ ఎక్సైట్మెంట్తో కేవ్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. అలా వెళ్తుంటే లైటింగ్ అనేది లేదు, చాలా భయం వేసింది కొద్దిసేపు. సో ఓకే కొంచెం లైట్ ఉందనేసి వెళ్తూ ఉన్నాం ఫ్లాష్తో. ఇక్కడేమంటే మా ముందర వెనుకలు ఎవ్వరు రావడం లేదు, మేమిద్దరమే వెళ్తున్నాం. మేబీ ఫుల్ రష్ కదా, అందరూ వెళ్ళిపోయి ఉంటారు ముందు. ఇక్కడ చూస్తే కొంచెం లైటింగ్ వచ్చేసింది. సరే అని చెప్పి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇక్కడ మళ్ళీ శివలింగానికి పూజ చేసుకోవచ్చు అని చెప్పి మిలికిస్తున్నారు. బయటకు రాగానే కేవ్స్ మళ్ళీ ఇంకో వే నుంచి కేవ్స్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న బొమ్మలతో యానిమేషన్స్ బాగా చూపెట్టారు, ఎలా ఉంటాడు శివుడు శివలింగం అనేసి. ఇక్కడ జ్యోతిర్లింగాలలో ఇక్కడ చూస్తే శివుడు బొమ్మ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఖుషి ఉండి చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. చిన్న చిన్న మినిమేచర్స్తో సూపర్గా సెట్ చేశారు. ఇక్కడ చూస్తే మళ్ళీ సూపర్గా డెకరేట్ చేశారు. చూడండి ఎవరైనా ఇది ఏ జ్యోతిర్లింగమో గుర్తుపడతారేమో కమెంట్ చేయండి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తూనే అక్కడ ఒక టెంపుల్ గుర్తుపట్టేశారనుకుంటా. ఆ టెంపుల్ని చూసి ఇక్కడ చూడండి శివలింగం. తర్వాత ఇక్కడ శివుడు పార్వతి ఉంటే వాళ్ళిద్దరికి
ప్రదక్షిణ చేస్తున్నట్లు వినాయకుడిని పెట్టారు. ఎంతో బాగా తిరుగుతున్నాడు చూడండి బుజ్జి వినాయకుడు. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అలాగే ఒక విలేజ్ సెటప్తో, తర్వాత శివలింగం. గుర్తుపట్టారా ఇక్కడ ఏ టెంపుల్ అనేసి, ఇది ఏ జ్యోతిర్లింగం అని చూడండి. దిస్ ఈజ్ ద 4th జ్యోతిర్లింగ. ద్వారకాలో ఉంది కదండి అక్కడ. ఇక్కడ చూస్తే నారద మహర్షి పైన ఒక మంచిగా స్టాచ్యూ అరేంజ్ చేశారు. కొంచెం ముందరికి వెళ్ళగానే మళ్ళీ మహాశివుడు మనకు దర్శనం ఇస్తాడు. అక్కడ చిన్న చిన్న స్టెప్స్ లాగా పెట్టి మనం చుట్టూ తిరగచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో టెంపుల్. వాటర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో. నేత్రానందం అయితే చాలా అయిపోయింది ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే. మళ్ళీ కనిపించేసాయండో. చూడండి ఎంత బాగా బుజ్జి వినాయకుడు, చిన్న పక్షులు ఉన్నాయి. సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్తే కాళికామాత మనకి దర్శనం ఇస్తారు. అలానే వెళ్తూ ఉంటే కేవ్స్లోకి ఫుల్ రెడ్ కలర్ లైటింగ్తో అలా చిన్నగా వెళ్తున్నాం. ఇంకా ఎక్సైట్మెంట్తో ఏమున్నాయి, ఏముండొచ్చు అని ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ చూడగానే ఈసారి షాక్ అయిపోయినాం. ఏంటి ఇంత బాగుంది లోపల టెంపుల్, మనం అనుకోలేదే. జస్ట్ శివుని చూసేకి వచ్చాం, కేవ్స్ కూడా చూస్తున్నాం, అన్ని జ్యోతిర్లింగాలు, తర్వాత ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా స్టాచ్యూస్ పెట్టారు. శిల్పారామంలో బొమ్మలు ఎలా ఉంటాయి అలా పెట్టారు ఇక్కడ కూడా. సడన్గా ఒక కోట్ కనిపిస్తుంది, వరల్డ్ ఈజ్ ఎ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ అని. కొంచెం ముందుకెళ్ళగానే వేదాలు ఉంటాయి. ఇలా మహర్షులు, ఋషులు అందరూ కూర్చున్నట్లు, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నట్లు అన్నీ ఉంటాయి. శివుడిది షాడో లాగా ఉంటుంది ఇక్కడ. సరే అలా చూస్తుంటే చుట్టుపక్కల చాలా బాగుంది. కొంచెం ముందర ఇక్కడ మళ్ళీ మెడిటేషన్, యాక్షన్, డివోషన్, ఎడ్యుకేషన్, మేనిఫెస్టేషన్ అని చెప్పి ఒక ట్రీ లాగా పెట్టారు. చూడండి మహాశివుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. సరే అని చెప్పి ఎగ్జిట్ డోర్స్ నుంచి బయటకు వచ్చేసాం. మా కేవ్ జర్నీ అయిపోయింది. ఇక్కడ వన్స్ బయటకు రాగానే టికెట్ చూపిస్తే ఇక్కడ ఒక దీపం, తర్వాత ఒక బ్లాక్ క్లాత్లో కొన్ని ఇస్తారు. అవేంటనేసి నన్ను అడగద్దని తెలియదు. ఒక కాయిన్ కూడా ఇస్తారు. ఇక్కడ అందరూ వాళ్ళ కోరికలు కోరుకొని వేస్తూ ఉంటారు. చూడండి అక్కడ శివలింగాన్ని ఎంత బాగా పెట్టారో. సర్లే మనకి ఇచ్చారు కదా అని చెప్పి ఒక కోరిక కోరుకొని అక్కడ వాటర్లోకి వేసేసా. తర్వాత అక్కడ చూడండి ఎంతమంది దీపాలు పెట్టారు. నేను కూడా ట్రై చేస్తున్నా దీపం పెడదామనేసి, కానీ అక్కడ చూస్తే ఒత్తి కొంచెం చిన్నగా ఉండే, అలాగే అడ్జస్ట్ చేస్తూ ఉన్నా. ఫైనల్గా దియా వెలిగించేసా. ఇక్కడ ఆపిల్ల కూడా వెలిగించేసింది. సడన్గా ఎందుకు అందరూ ఆగిపోయారు, శివలింగం మీద ఇలా 4 సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి అనుకుంటే అప్పుడే చెప్పారు అక్కడ ఉండే పూజారి, అది మహాశివుడికి హారతి ఇచ్చే టైం అనేసి. సో ఒక సైడ్కి వచ్చి నిల్చుకునేసారు. ఇక్కడ వాటర్ శివలింగం మీద పడుతుంటే అందరూ హరహర మహాదేవ్, శంభో శంకర, బోలా శంకర అంటుంటే వీనికి ఎంత మధురంగా ఉంటుందో. అలా అన్నీ ముగించుకొని ముందరకు రాగానే మన మహాశివుడి దర్శనం అయిపోయింది. లాస్ట్లో బయటకు వస్తుంటే అక్కడ 4 టైప్స్ ప్రసాదాలు ఇచ్చారు. అవి కూడా తినేసి హ్యాపీగా వచ్చేసాం.